ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎన్ని తరాలు మారినా సరే బ్రహ్మం గారి కాలజ్ఞానం మాత్రం ఎప్పటికీ మారట్లేదు. బ్రహ్మం గారు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు ఎన్నో వింతలు విచిత్రాలు జరిగాయి. ఇంకా ఎన్నో వింతలు జరగబోతున్నాయి కూడా. అయితే 2026వ సంవత్సరంలో కూడా బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరగబోతున్నాయి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరూ ఊహించని సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి. ఈ 2026వ సంవత్సరంలో మనకు వణుకు పుట్టిస్తున్న బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గత 2 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన ఎండలు, వరదలు, పంట నష్టాలు, భూకంపాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. అలాగే చిన్న వయసులోనే గుండెపోటు రావడం, కొత్త రోగాలు పుట్టుకు రావడం ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఈ 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? బ్రహ్మం గారు ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని, నిజాయితీని వదిలేస్తాడో అప్పుడు ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుందట. ఇప్పటికే ధర్మం, నిజాయితీ అనే పదాలకు విలువ లేకుండా పోయింది. అయితే ఈ 2026వ సంవత్సరంలో పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఈ పంచభూతాలన్నీ ప్రళయంగా మారబోతున్నాయట. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో సముద్ర ప్రాంతాలన్నీ నీట మునిగిపోతాయట. అలాగే చెరువులు, కట్టలు తెగిపోతాయని, పట్టణాల్లో కూడా వరదలు ఏర్పడబోతున్నాయని బ్రహ్మం గారి కాలజ్ఞానం వివరిస్తుంది. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో ఊహించని విధంగా ఎక్కువ వర్షాలు కురుస్తాయట. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంట చేతికి వచ్చిందని సంతోషించే లోపే వరదలతో పంట పొలాలన్నీ మునిగిపోతాయట. కొన్ని ప్రాంతాల్లో కుంభవర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్క నీరు లేకుండా ప్రజలు అల్లాడిపోతారట. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆహారానికి కొరత ఏర్పడుతుంది. అంటే ధాన్యం ధరలు విపరీతంగా పెరగబోతున్నాయని అర్థం. ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయని, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆహార కొరతతో ఇబ్బంది పడతారట. అలాగే ఈ కొత్త సంవత్సరంలో మనుషులపైన చేతబడులు పెరిగిపోతాయట. రోజు రోజుకి ధర్మం నశించి అధర్మం గెలుస్తుంది. ఇక రాబోయే భవిష్యత్తులో ఉదయగిరి కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడట. అదే ప్రదేశంలో సంజీవిని దొరుకుతుందట. అలాగే ఎప్పుడూ లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు ఏర్పడబోతున్నాయని బ్రహ్మం గారు ముందుగానే ఊహించారు. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల ఎన్నో భవనాలు కూలిపోతాయని, ఈ ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలందరూ అల్లాడిపోతారని బ్రహ్మం గారు వివరించారు. ఇక ఎండాకాలం విషయానికి వస్తే ఈ 2026వ సంవత్సరంలో ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు ఉంటాయట. విపరీతమైన ఎండలతో ప్రజలందరూ ఇబ్బంది పడిపోతారట. ఈ సంవత్సరం వచ్చే ఎండాకాలంలో బయటకు అడుగు పెట్టాలంటే ప్రజలు వణికిపోతారట. ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ నేలరాలి మరణిస్తాయట. అలాగే ఈ కొత్త సంవత్సరంలో ప్రముఖ దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట.
ఇక రానున్న భవిష్యత్తులో ప్రజల్లో పాపాలు పెరిగిపోయి కంచి కామాక్షమ్మ కంట్లో నుండి రక్తం కారుతుందట. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారు శ్రీశైలాన్ని విడిచిపెట్టి పర్వతాలకు వెళ్ళిపోతాడట. అలాగే రాబోయే రోజుల్లో బెజవాడ కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని, ఇక అప్పటి నుండి ప్రళయం ఏర్పడబోతుందని బ్రహ్మం గారు వివరించారు. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో తిరుమలలో భారీ వర్షాల కారణంతో తిరుమలకు వెళ్ళే దారులన్నీ కొండరాళ్లతో మూసుకుపోతాయట. దీనివల్ల స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడిపోతారు. అలాగే కొన్ని ప్రదేశాల్లో ఉండే పచ్చని అడవులన్నీ కాలిపోతాయట. ఇలా ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలన్నీ ఈ 2026వ సంవత్సరంలో జరగబోతున్నాయి. వీటికి కారణం మనుషులు చేసే తప్పులకు ఈ ప్రకృతి మనకు వేస్తున్న శిక్ష అని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇక బంగారం విషయానికి వస్తే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ 2026వ సంవత్సరంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే రానున్న కొత్త సంవత్సరంలో కూడా బంగారం ధరలు ఇంకా పెరిగిపోతాయని, బంగారు ధరలు వజ్రాలు ధరలుగా మారిపోతాయని కాలజ్ఞానం వివరిస్తుంది. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడిపోతారు. ఇప్పటికే మన సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని చట్టాలు పుట్టుకొచ్చినా సరే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోతుందట. ఇక నరదిష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుందని ఒక సామెత ఉంది. అలానే ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడంటే ఆ మనిషిని చూసి తట్టుకోలేక మనుషుల్లో కుళ్ళు బుద్ధి పెరిగిపోతుంది. ఒక చిన్న చిరునవ్వుతోనే మన జీవితాన్ని నాశనం చేసే మనుషులు పుట్టుకొస్తారట. మన చుట్టూనే తిరుగుతూ మన మంచిని కోరుతున్నట్టుగా నటిస్తూ మన పతనాన్ని కోరుకుంటారట. కాబట్టి ఈ 2026వ సంవత్సరం నుండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. అసలు ఎవరిని నమ్మకండి. మీరుగా మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల గాలి ద్వారా మరియు నీరు ద్వారా ఎన్నో వింత వ్యాధులు పుట్టుకొస్తాయట. వైద్యులకు కూడా అంతుచిక్కని రోగాలన్నీ ఈ కొత్త సంవత్సరంలో పుట్టుకొస్తాయట. ఇక ఇప్పటికే చాలామంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు. ఈ 2026వ సంవత్సరంలో కూడా గుండె వ్యాధులు మరింత పెరిగి మనుషులు ఒక్కసారిగా కుప్పకూలిపోతారట. 60 ఏళ్ల వయసులో రావాల్సిన జబ్బులన్నీ 20 సంవత్సరాల పిల్లలకే వచ్చేస్తాయట. ఆహారంలో కల్తీ పెరిగిపోయి 20 సంవత్సరాల పిల్లలు గుండెపోటుతో మరణిస్తారు. మరొక ముఖ్యమైన విషయాన్ని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు. మనుషుల జీవన శైలిలో ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. తినకూడని ఆహారం తిని లేనిపోని వ్యాధులను కొని తెచ్చుకుంటారు. మన పెద్దలు పాటించిన ఆహార అలవాట్లు వదిలేస్తున్నారు. దీనివల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతిని మనుషుల ఆయుష్ కూడా తగ్గిపోతుంది. 100 సంవత్సరాలు బతికే మనుషులందరూ 50 సంవత్సరాల వరకే కాలం విడుస్తున్నారు. వీటికి ముఖ్య కారణం మనం తినే ఆహారం. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో పర్వతానికి సమీపంలో ఉన్నవారు మరియు సముద్ర తీరంలో జీవించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే మన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు బద్దలై ఆ పొగ వల్ల వాతావరణం కలుషితమై శ్వాసకోశ సంబంధమైన రోగాలన్నీ పెరిగిపోతాయట. అలాగే ఈ 2026వ సంవత్సరంలో రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులు జరగబోతున్నాయి. అలాగే దేశాల మధ్య గొడవలు జరుగుతాయి. దీనివల్ల సామాన్య ప్రజల జీవితం చాలా కష్టంగా మారిపోతుంది. ఈ 2026వ సంవత్సరం ముగిసేలోపు మనిషి ప్రవర్తన పూర్తిగా మారిపోతుందట. వావి వరసలు మరచిపోతారు.
కుటుంబంలో ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. ఇక డబ్బు కోసమే జీవిస్తున్నట్టుగా ఈ కాలం మారిపోతుంది. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయట. రాను రాను ప్రేమ అనే పదం నశించి మనుషుల్లో కామం, మోసం పెరిగిపోయి మనుషుల్లో రాక్షస స్వభావాలు పెరిగిపోతాయి. ఇక రాను రాను దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. ఆహారానికి కొరత ఏర్పడుతుంది. పూర్వం బ్రహ్మం గారు మంచినీళ్లు కొనుక్కొని తాగాల్సి వస్తుందని ఆనాడే చెప్పారు. స్వామివారు చెప్పినట్టుగానే గత 10 సంవత్సరాల నుండి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే రానున్న భవిష్యత్తులో మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. వాతావరణ నాణ్యత తగ్గిపోయి మనిషి పీల్చుకోవడానికి తగినంత గాలి ఉండదు. కాబట్టి రాబోయే మన భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్తోనే గాలి పీల్చుకునే రోజులు రాబోతున్నాయట. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుండైనా మొక్కలు నాటడం అలవాటు చేసుకోండి. పచ్చని చెట్లను నరకకండి. మనం చేసే తప్పుల వల్లే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆవు అంబా అని పలికితే దూడ మౌనంగా ఉంటుందట. అంటే తల్లిదండ్రులు పిలిచిన పిల్లలు పలకరట. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తారని అర్థం. ఆస్తుల కోసమే జీవిస్తున్నట్టుగా మనుషులు జీవిస్తారు. ఆస్తుల కోసం రక్త సంబంధాలు మరిచి సొంత అన్నదమ్ములు చంపుకునే రోజులు వచ్చేస్తాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోబుట్టిన అన్నదమ్ములు కన్నా డబ్బుకే విలువ పెరిగిపోతుంది. ఇక చాలామంది యువతలు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును పాడు చేసుకుంటారు. ఈ విధంగా ఈ 2020వ సంవత్సరంలో ఊహించని ఎన్నో వింత సంఘటనలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.